ప్రభుత్వ పాఠశాలలు పల్లె ప్రాంతాలకు ప్రగతి రథ చక్రాల్లాంటివని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని కాల్వ శ్రీరాంపూర్ మండల విద్యాధికారి సిరిమల్ల మహేష్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామంలోని వేసవి బడి కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల కోసం ప్రభుత్వం ప్రతి ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందని, పిల్లలకు నమ్మకంగా ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లల్ని అద్భుతంగా తయారు చేస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలు ఇటీవల వెలువడిన ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనబరిచి మండలంలోని టాపర్లుగా నిలవడం ఇందుకు చక్కని ఉదాహరణ అని ఆయన అన్నారు. తల్లిదండ్రులు డబ్బులు వృధా చేసుకోకుండా పిల్లల్ని తమ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని ఎంఈఓ మహేష్ కోరారు. ఇందులో వాలంటీర్లు, పిల్లలు పలువురు పాల్గొన్నారు. అందరూ ఈ పదాలు చదువుకోవాలి, పదాలు రావాలి, గుణితాలు రావాలి, గుణితాక్షరాలు రావాలి, మన చిన్న చిన్న జమలు రావాలి, తీసేతలు రావాలి, గుణకారాలు రావాలి. మీ అందరు నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ నెల రోజుల్లో మొత్తం ఎంత అంటే కొంచెంసేపు ఆటలు ఆడుకోండి, కొంచెంసేపు చదువుకోవాలి. ఫస్ట్ చదువుకోవాలి. చదువుకున్నాక మీరు ఇంటికి పోయేటప్పుడు 10 నుంచి 10:30 వరకు ఆటలు ఆడిపిస్తారు. ఇప్పుడు ఈ నెల రోజుల మీద ఎవరు టీచర్? లత టీచర్ చెప్పినట్టు వినాలి. అర్థమైందా? అన్ని చెప్తారు లత టీచర్. మన ట్రైనింగ్ తీసుకున్నారు లత. మనము ఏమేమి చెప్పాలని చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు రావాలి, తెలుగు పదాలు రావాలి, రాయ రావాలి, తప్పులు లేకుండా రాయ రావాలి. అర్థమైందా? జమ్మలు రావాలి. ఒకటి రెండు దాదాపు 1000 వరకు రావాలండి అందరికి. 230 తర్వాత ఏమొస్తుంది? 430కి ముందు ఏమొస్తుంది? 29. 532 తర్వాత ఏంటిది?